ఓకే మేడం. నమస్కార్, నేను డాక్టర్ కె నాగరత్న, హెడ్ మెట్రాలజికల్ సెంటర్, హైదరాబాద్. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్టయితే ఒక ఉపరితల ఆవర్తనం మధ్య బంగాళాఖాతం ఆ ప్రాంతాల్లో 3.1 కిలోమీటర్ల నుండి 5.8 కిలోమీటర్ల వరకు కూడా వ్యాపించి ఉంది. దీని అనుబంధంగా ఒక అల్పపీడనం ఒకటి 13వ తారీఖున మరి ఒకటి డెవలప్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అయితే ఇది మనకు ఉత్తర కోస్టల్ ఆంధ్రప్రదేశ్, దాని సరిహద్దులైనటువంటి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర పశ్చిమ బంగాళాఖాత ప్రాంతాల్లో కేంద్రీకృతం అయి ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకొక ఉపరితల ఆవర్తనం నార్త్ ఇంటీరియర్ కర్ణాటక వద్ద 5.8 కిలోమీటర్ల వద్ద కేంద్రీకృతం అయి ఉంది. ఈస్ట్ వెస్ట్ విండ్ షోర్ ఒకటి ఈ నార్త్ ఇంటీరియర్ కర్ణాటక నుండి అట్లాగే ఈ ఉపరితల ఆవర్తనం వద్ద కేంద్రీకృతం అయ్యింది. వీటి యొక్క ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో రానున్న 5 రోజుల వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు విస్తారంగా కురిసే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు తెలంగాణ ప్రాంతంలోని చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటుగా కొన్ని చోట్ల మనకి భారీ వర్ష సూచనలు, ఎస్పెషల్లీ తూర్పు జిల్లాలైనటువంటి భద్రాద్రి, ఖమ్మం, జనగాం, యాదాద్రి, అట్లాగే మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల, కుమరంభీం, జయశంకర్ భూపాల్పల్లి, మూలుగు ప్రాంతాల్లో ఉండే అవకాశాలు